సునాద స్వరము మే 17. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతన్ని గనపరచెదను. కీర్తనలు 91:14. మరి దేవుని రెక్కల కింద మనం ఆశ్రయం పొందినప్పుడు, ఆ మహోన్నతిని చాటున మనం విశ్రమించినప్పుడు మనం పొందుకునే ఆశీర్వాదాల గురించి ఈ రోజున బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనల్ని అన్నిట్లోంచి తప్పిస్తానని బయలుపరుస్తున్నాడు. మరి అన్నిట్లో మనం ముఖ్యమైన ఆజ్ఞ దేవుని ప్రేమించుట. మరి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎక్కడ చదివినప్పటికీ కూడా దేవుని మనల్ని ప్రేమించాలన్నది బయలుపరచబడింది. అందుకే మనం దేవుని ఎంతగా ప్రేమిస్తామో మనకున్న ప్రతి పరిస్థితి నుండి తప్పించబడతాం. మరి మనము దేవుని నామాన్ని ఎరిగినప్పుడు, ఆ నామాన్ని గణపరిచినప్పుడు, మనము దేవుని నామమునకు తగిన మహిమను చెల్లించినప్పుడు ఆయన మనల్ని గణపరిచే దేవుడు. మరి అంతేకాకుండా అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చదని అంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిలో విన్నవిస్తామో ప్రతి ప్రార్థనకు కూడా మనకు జవాబిచ్చే దేవుడు. మరి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం ఉన్నా శ్రమలోనే అతను తోడై ఉండేదని చెప్తున్నాడు. ఆ శ్రమలో అంతే మనల్ని ఉంచకుండా విడిపించి గొప్ప చేస్తానని బయలుపరుస్తున్నాడు. మరి దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలుకి అతని స్నేహితులకు శ్రమ వచ్చినప్పుడు వారికి తోడుగా ఉండి విడిపించాడు. మరి అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా వారితో పాటుగా ఉండి మరి అగ్నిలో నుండి బయటికి విడిపించి కాలిన వాసన లేకుండా వాళ్ళందరినీ ఘనపరిచిన దేవుడు. మరి సింహంలో నోర్లను మూసి బయటికి తీసుకొచ్చిన దేవుడు. అందుకే బయలుపరుస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉండి విడిపిస్తాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. నా రక్షణ నేను చూపిస్తానని బయలుపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా తన రక్షణ మనకు బయలుపరిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందినప్పుడు, ఆయన నీడలో మనం విశ్రమించినప్పుడు ఆయన అన్ని విషయాల్లో దీవించి ఆశ్రయించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన నామం నెరిగినప్పుడు మనల్ని ఘనపరిచి, తప్పించి, విడిపించి, గొప్ప చేసి మనల్ని దీవించి దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప రక్షణను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా. తండ్రి, మిమ్మల్ని ఇంకా ప్రేమించి, ఇంకా మీ నామమును ఎరిగి మీ నుండి గొప్ప మేలు పొందుకునే కృపను అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.